పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరుగుతున్న రైతు దీక్ష రెండో రోజు చేరుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు కలుస్తున్నారు. మనం చూసుకుంటే కనుక ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిలకం దిద్ది మహిళలు ఈ రైతు దీక్షలకి సంఘీభావం తెలపడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం గమనించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా వివిధ భారీ ఎత్తున మహిళలు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, మొత్తం అందరూ కూడా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు దీక్ష పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రైతు దీక్ష గురించి చర్చ కొనసాగుతుంది. ఎన్నికల ముందు ఏవైతే చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారో వాటన్నింటినీ కూడా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పూర్తి స్థాయిలో వాటన్నింటినీ అమలు చేయాలి. రుణమాఫీ, రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే డ్వాక్రా రుణాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా అమలు చేసి వెంటనే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే డిమాండ్ తోటి రైతు దీక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చిన రైతులు కూడా అందరూ ఒక్కొక్కరుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికల ముందు అన్ని వ్యవసాయ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటని మార్చి తొలి సంతకంగా చెబుతూనే రైతు రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూనే ఆయన ఆ తర్వాత కమిటీని కూడా వేయడం జరిగింది. కోటాయి కమిటీని నియమించిన తర్వాత మరోమారు తన రైతు రుణ పరిమితిని 1,00,000కి తగ్గించడం జరిగింది. ఇప్పుడు గాలిని కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పడంతో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోయింది. సుమారుగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే చూసుకుంటే కనుక సుమారుగా 8.5 లక్షల మంది రైతులు ఈ రుణమాఫీ మీద రుణమాఫీ మీద ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2013 డిసెంబర్ నాటికి సుమారుగా 7,000కు పైచిలకు కోట్ల రూపాయలు రైతులు రుణాల కింద తీసుకోవడం జరిగింది వివిధ బ్యాంకుల నుంచి. ఈ నేపథ్యంలో మొత్తంగా 7,000 కోట్ల రూపాయలు కూడా మాకు మాఫీ అవుతుందనే ఉద్దేశంతో ఎన్నికల ముందు మేము ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని తీవ్ర స్థాయిలో నచ్చేట ముంచాడు అనేది నిన్న మనం రైతుల దగ్గర విన్నప్పుడు వినిపించిన మాటలు కావచ్చు, లేదంటే డ్వాక్రా మహిళా సంఘాల యొక్క ఆవేదన కావచ్చు. మాకు ₹1 కూడా ఇప్పటికీ మా రుణమాఫీ కాలేదనేది చాలా మంది డ్వాక్రా మహిళలు చెప్తున్నమాట. మరోవైపు మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకైతే మట్టికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. పావలా వడ్డీలకే రుణాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ మాకు ₹1 అవుతుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. వడ్డీలు తడిచి మోపుడవుతున్నాయి, బ్యాంకు నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సాకులతోటి మమ్మల్ని తీవ్రంగా నెట్టేటి ముంచారు, తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము మా గోడు ఎవరికి చెప్పుకుంటాము? ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా కోసం చేస్తున్న రైతు దీక్షకు మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతాము. ఈ స్థాయిలో మేము మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు సంఘీభావం నిలబడ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని వీరందరూ కూడా చెప్తున్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలోనే చూసుకున్నట్టు కనుక 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 300 పైగా కోట్ల రూపాయలు మాత్రమే మొదటి విడతలో అమలు చేశారంటే మనం పరిస్థితి గమనించుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఏవైతే చేశారో మొదటి విడతగా 300 కోట్ల పైన మాఫీ చేశారో వాటి వడ్డీకి కూడా సరిపోదనేది ఇక్కడ రైతులు చెప్తున్నమాట. మేము చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి సుమారుగా సంవత్సర కాలంగా కూడా మేము వడ్డీలు చెల్లించలేదు, రుణాలు కూడా చెల్లించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రుణాలు చెల్లించిన పరిస్థితుల్లో మాకు వడ్డీయే తడిచి మోపడైంది. మరోవైపున బ్యాంకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో మాకు నోటీసుల మీద నోటీసులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము రుణమాఫీ అమలు చేయకపోతే మాకు తీవ్ర స్థాయిలో అంటే అప్పులు పాలైపోయి ఉన్నాం. ఇప్పటికే ప్రతి కుటుంబం కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి సుమారుగా ₹1,00,000 పైగా అంటే 1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా రుణాలు తీసుకున్న పరిస్థితి, వ్యవసాయ రుణాలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది, పంట రుణాలు తీసుకున్న పరిస్థితి. మరోవైపున బంగారం కూడా తాకట్టు పెట్టి మహిళలు పుస్తులతో సైతం తాకట్టు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మూడో వైపున తీసుకుంటే కనుక డ్వాక్రా సంఘాలు అంటే ఒకే కుటుంబంలో కనీసం 3 నుంచి 5 లక్షల వరకు రుణాలు రద్దవుతాయని ఎంతో ఆశాభావంతో ఓట్లు వేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎన్నికల తర్వాత వీటిని కాలయాపన చేస్తూ అనేక కమిటీల పేరుతోటి వివిధ కారణాలు చెప్తూ వివిధ సాకులు చెప్తూ వస్తున్నారనేది ఇక్కడ డ్వాక్రా సంఘాలు మహిళల యొక్క ఆవేదన మనం గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు దీక్ష పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు, విజయవంతమని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు, మహిళలు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు. నిన్న ఉదయం నుండి చూసుకుంటే కనుక నిన్న ఉదయం 10 గంటలకి ఈ ప్రాంగణం అంతా కిటకిటలాడిపోయింది. పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళా సంఘాల, డ్వాక్రా సంఘాలతోటి
జనంతో మొత్తంగా ప్రాంగణం అంతా పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా అంటే ఎక్కడా కూడా రోడ్లు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఒక క్రమశిక్షణతోటి ఒక సాధనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దీక్షకు మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలపాలి, తద్వారా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేది ఇక్కడ వచ్చిన వారి అందరి యొక్క అభిప్రాయంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి మాటలను ప్రతి ఒక్కరి మదిలోనూ అదే భావన కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా దీక్ష చేశారు. మరోవైపు చూసుకుంటే మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో దీక్షలు కూడా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా, ఆ తర్వాత జిల్లా కేంద్రంలో కూడా దీక్ష కొనసాగించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. మీరు కనుక మీరు కనుక మండల కేంద్రంలో చేసిన తర్వాత మీరు స్పందించలేదు, లేదంటే జిల్లా కేంద్రంలో చేసినట్టు స్పందించకపోతే మట్టికి నేను నిరాహార దీక్ష కూడా కూర్చుంటానని ఆయన చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆయన దీక్ష చేయడం జరిగింది. మరోవైపు ఇప్పుడు మరోమారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకును కేంద్రంగా చేసుకుని ఆయన చేస్తున్న దీక్షతోటి ప్రభుత్వం మెడలు మేము వంచుతాము, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందనేది అందరూ చెప్తున్న మాట. ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష ప్రారంభించిన తర్వాత అనేక ఆటంకాలు సృష్టించాలని కూడా ప్రయత్నాలు చేశారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర ప్రాంత ప్రజాప్రతినిధులు కావచ్చు. కేవలం ఈ రైతు దీక్ష పేరుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను అపహాస్యం చేయాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో వారు మాట్లాడిన మాటలైతే కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇక్కడున్న ప్రజలే తిప్పికొడుతున్న పరిస్థితి మనం గమనించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజల్లో ఒక విధమైన ఆవేదన కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు అయిన కేవలం 8 నెలల లోపునే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరక్తి, అదేవిధంగా వ్యతిరేకత మనకు కనిపిస్తుంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ఇక్కడున్న నాయకులు చెప్తున్న మాట. ముఖ్యంగా చూసుకుంటే కనుక జనం తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నట్టయితే కనుక కేవలం జనంలో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత కాదు, వారిలో ఉన్న బాధ కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మేము నమ్మి మోసపోయాము. చంద్రబాబు నాయుడు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము చూడడం జరిగింది. 9 సంవత్సరాల పాటు కూడా ఆయన ఏ రోజు కూడా మనకి చేసింది లేదు, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కలిగించింది లేదు, రైతులకు తీవ్ర నష్టం కలిగించారు, రైతులను గుర్రాలతో చుక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా గుర్తు చేసుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే కనుక నాడు నేను హైదరాబాద్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది నేనేనని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో సింగపూర్, జపాన్ అంటూ ఆయన పర్యటన చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఆయన ఏమాత్రం వ్యవహరించట్లేదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు మనం చూసుకుంటే కనుక తుళ్లూరు ప్రాంతానికి సంబంధించిన కానీ గుంటూరు ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, తీవ్ర స్థాయిలో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రాంతాల్లో మాకు రాజధాని ఏర్పాటు అవ్వడం మంచిదే, కానీ మాకు పచ్చని పంటలు పండే 3 పంటలు పండే భూములని బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. దీనివల్ల మేము నోటి దగ్గర ఉన్న కూడిపోయి మేము తీవ్ర ఇబ్బందులు పడతాము, అనేక అప్పులు పాలవుతాము. మాకు ఇచ్చే 1000 గజాలు కావచ్చు, 1200 గజాలు కావచ్చు, దానివల్ల మాకు ప్రయోజనం లేదు. మా యొక్క సారవంతమైన భూములు తీసుకోవద్దు అనేది కూడా వీరందరూ చెప్తున్నమాట. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తూ 3 రోజుల క్రితమే ఒక ప్రత్యేకమైన జీవో కూడా జారీ చేయడం జరిగింది. తుళ్లూరు ప్రాంత ప్రజలు అంటే తుళ్లూరు ప్రాంతంలో ఉన్న రైతులకు సంబంధించిన భూమి 2వ పంట వేసుకోవడానికి వీల్లేదని కూడా ఒక జీవో జారీ కావడం చూస్తున్నట్టయితే కనుక ప్రభుత్వం ఏ విధంగా ముందుగా వ్యవహరిస్తుంది, ప్రజల తరపున పనిచేయాల్సిన ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది కూడా వీరందరూ చెప్తున్న మాట. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఈయన సింగపూర్, జపాన్ వెళ్తున్నారు. జపాన్ ద్వారా ఆయన సాధించింది ఏంటి? నిన్న మనకి అనేక కామెంట్స్ కూడా వినిపించడం జరిగింది. సింగపూర్ లో రైతులు లేరు, సింగపూర్ లో రైతాంగం లేరు, అందువల్ల రైతులంటే చంద్రబాబు నాయుడుకి పడదు కాబట్టి ఆయన ఏమాత్రం